మీ అమ్మ మాట్లాడుతుంది మీతో. ఒక అర కేజీ రైస్ వండి పెట్టుకున్నా నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఇప్పుడు చేస్తున్నా నేను. ఒక 2 ఎగ్స్, బీన్స్ వచ్చేసి ఒక 4, ఉల్లిపాయలు వచ్చేసి ఒక 2, క్యారెట్ మీడియం సైజుది ఒకటి, చిన్న అల్లం పేస్ట్ కొంచెం, 2 టొమాటో, క్యాప్సికం ఒకటి, కొంచెం కొత్తిమీర, మిల్లి మేకర్ వచ్చేసి చిన్నవి కొన్ని మనకి తగినంత నానబెట్టుకున్నాను నేను. మీ ఇష్టం అది, నేనైతే కొంచెం నానబెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ఇంకా ఇదిగోండి కొంచెం ఆయిల్ వేస్తున్నా దీనిలో నేను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. ఇంకా దీనిలో కోపు దినుసులు అవన్నీ ఏమీ అవసరం లేదండి, బ్రేక్ఫాస్ట్ కింద తినేది పిల్లలు. వేస్తున్నాను. రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాం. దీనిలో ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీనిలో కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. జీలకర్ర వేసానండి కొంచెం. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. చూడండి, జీలకర్ర వేసా, కరివేపాకు వేసేసాను, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి క్యారెట్ అండి, మీడియం సైజ్ క్యారెట్ ఒకటి. ఇవి మంచిగా ఏగాలండి. ఇక అవన్నీ ఏగాలి. ఇదిగో బీన్స్ కూడా వేసేసాను, ఎందుకంటే ఏగాలి కదా అన్నీ. బీన్స్, ఇవి క్యాప్సికం ముక్కలండి. ఇవి క్యాప్సికం కూడా వేసుకున్నాము ఒకటి. ఇవన్నీ ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు అవి వేగిపోయినాయండి మంచిగా. ఇవి మరి ఎర్రగా కూడా ఏర్పడండి, అసలైతే ఉడికిపోయింది, చక్కగాను వేగిపోయినాయి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ కడిగి నేను పెట్టుకున్నానండి కొన్ని నీళ్ళు. నీళ్ళ పిండి మిల్ మేకర్ దీనిలో వేసుకున్నాను. అసలు మంచి ఫుడ్ అండి పిల్లలకి. పొద్దున్నే ఇది పెడితే చాలా బాగుంటుందండి, హెల్తీగా. అందరూ ఇది చేసి పెట్టండి, చక్కగా బాగుంటుంది అన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. ఇవి టమాటాలు కూడా వేసేస్తున్నాను, 2 కాయలు వేసాను దీనిలో. టమాటా కూడా ఇప్పుడు ఇవన్నీ మగ్గాలండి కొంచెం. మిల్ మేకర్ ఫ్రై అయిపోయినాయి, కొంచెం వేసుకున్నాం. ఇంకా ఒక రవ్వ టమాటా కొద్దిగా పచ్చిగా ఉంది. ఇలా ఒక చిన్న సాంగ్ వేసుకున్నాం మనం. పాహి పాహి పరమేశ్వరి శరణం, కావవే మము కరుణాభరణం. పాహి పాహి పరమేశ్వరి శరణం, కావవే మము కరుణాభరణం. ఆదిశక్తి మహిమామిత లీలా, కానలేని ఈ జన్మమదేలా. ఆదిశక్తి మహిమామిత లీలా, కానలేని ఈ జన్మమదేలా. పాహి పాహి పరమేశ్వరి శరణం, కావవే మము కరుణాభరణం. ఇదిగోండి అల్లం పేస్ట్ వేసేస్తున్నాను నేను దీనిలో. ఇంకా కొంచెమేనండి, అల్లం పేస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు మనకి. ఒక్క రవ్వ వేసుకున్నాము దీనిలో. ఇక ఫ్రై అయిపోయింది ఇది. అది వరకు వేగిపోయింది కదా నూనెలో, ఆ కొంచెంగా వేగిపోయింది తక్కువ. ఇప్పుడు వచ్చేసి 2 ఎగ్స్ వేసుకున్నామండి దీంట్లో. అదిగండి 2 ఎగ్స్ వేసేసేస్తున్నాను కట్ చేసి దీనిలో. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకున్నాం. అసలు చాలా మంచి ఫుడ్ అండి పిల్లలకి ఇది. ఉదయాన్నే
మనం ఏమి టిఫిన్ లేనప్పుడు చక్కగా కొంచెం అన్నం వండేసుకుని ఇలాగా చేసి పెడితే పిల్లలకి భలే చక్కగా తింటారండి. మా పిల్లలు అయితే రోజు పెట్టినా తింటారండి. ఇది నేను కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. దీనిలో సాల్ట్ తగినంత వేసుకోవటమేనండి. మనం అన్నం కూడా ఉంది కదా, కొంచెం ఒక అరకిలోకి అన్నం వండేసేసాను, దానికి సరిపోని వేసేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకున్నామండి, ఒక రవ్వ పసుపు కొంచెం వేసేసాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక్క రవ్వ అనేది చిటికెడు, ఇదిగో ఒక్క చిటికెడు అని మిరియాల పొడి వేస్తున్నాను నేను. ఆల్రెడీ పొడి చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడు. ఇది మిరియాల పొడి అండి, ఒక్క రవ్వ వేసాను నేను. ఇప్పుడు కలిపెట్టుకున్నాను కొంచెం దీన్ని. ఉడికిపోయింది, మంచిగా కారం వేసాను, సారీ పసుపు వేసాను, సాల్ట్ వేసాను. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. 2 స్పూన్లు వేసేసాను, కారం కూడా అయిపోయింది. ఇక ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయిందండి, మొత్తం గుమ్మ గుమ్మ వాసన వచ్చేసేస్తుంది. పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టుకోండి రోజు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ వేసుకున్నాం, దానిలో కొంచెం సిమ్ములో పెట్టానండి. ఇప్పుడు రైస్ వేసేటప్పుడు ఇక ఇదిగా రైస్ వేసేస్తున్నాను నేను. ఇంకా దీనిలో ఉడకబెట్టి పెట్టుకున్నామండి రైస్ ముందే కుక్కర్లో పెట్టేసి అట్టి పెట్టానండి నేను. ఇది చక్కగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడు ఇదిగండి కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను, కొంచెం వేడి మీద. ఇక అయిపోయిందండి రైస్. అది చూడండి ఎంత బాగుందో. ఇక అయిపోయింది రైస్, చక్కగా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా రైసు. చాలా బాగుంటుందండి ఇది తింటే. ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఇలా పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుందండి. నేను ఎక్కువగా ఏవి మసాలాలు అవన్నీ వేయనండి. ఇక కేవలం ఒక అల్లం పేస్ట్ మాత్రం వేసాను. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, అల్లం పేస్ట్ అయిన ఇది గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయట్లేదండి ఈరోజు, పిల్లలు తింటలేదు అది వేస్తే. చక్కగా కడుపులో మంటలు వస్తాయి పొద్దున్నే అని గరం మసాలా ఒకటి వేయలేదు. బాగా తీసేసాను మొత్తం. ఇక మంచిగా అదిగండి పిల్లలకి పెట్టేశాను, తింటున్నారు, స్కూల్కి రెడీ అయ్యారు ఈరోజు. ఉల్లిపాయలు కూడా నంచుకుంటున్నారు వాళ్ళు, దానిలో నిమ్మకాయ కూడా పిండుకుంటున్నారు, మంచిగా ఉంటుందని. స్కూల్కి రెడీ అయ్యి అదిగోండి తింటున్నారు. ముగ్గురికి పెట్టేశాను నేను పిల్లలకి. ఎలా ఉంది తినండి, తిని చెప్పాలి. మీరు తినకుండా సూపర్ అంటే ఎలాగో తెలిసిద్ది వాళ్ళకైనా నాకైనా. అదిగోండి తినేసారు. బాగుందంటండి, చాలా బాగుందంట. పిల్లలు రోజు ఇష్టపడుతుంటారు దీన్ని, చక్కగా తింటూ ఉంటారు అనమాట. పొద్దున్నే చేస్తుంటాను నేను రోజు. ఓకే అండి, బాయ్. కోడిగుడ్డు, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. ఇలా చేసుకోండి అందరూ, బాగుంటుంది. ఓకే.